యుద్ధం. రణం, కదనము, సమరము, కయ్యము, సంఘర్షణ, పోరాటము మొదలైన వాటిని యుద్ధానికి పర్యాయపదాలుగా చెప్పుకోవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సామ్రాజ్యాల మధ్య లేదా దేశాల మధ్య పెద్ద ఎత్తున జరిగే ఘర్షణని యుద్ధం అంటారు. యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్రపుటల్లోకి తొంగి చూస్తే అనేక గొప్ప యుద్ధాలు తారసపడతాయి. యుద్ధం వాస్తవికత. యుద్ధం అంటే నరమేధం. యుద్ధం అంటే నెత్తుటి దారులు. యుద్ధం అంటే విధ్వంసం. యుద్ధం రెండు రకాలు. 1. భౌతిక సంబంధమైన యుద్ధం. 2. ఆత్మ సంబంధమైన యుద్ధం. మొదటిగా భౌతిక సంబంధమైన యుద్ధం. ఆలోచన ఛేదం. భౌతిక యుద్ధం గొప్ప రక్తపాతంతో కూడినది. అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ముఖ్యంగా యుద్ధరక్కసికి అనేక మంది బలైపోతూ ఉంటారు. యుద్ధం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, జన నష్టం జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పోరును చూస్తే హృదయం ద్రవించిపోతుంది. యుద్ధంలో అనేక మంది చిన్నారులు బలైపోతున్నప్పుడు లేదా తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగులుతున్నప్పుడు హృదయం రక్త కన్నీరు కారుస్తుంటుంది. భౌతిక సంబంధమైన యుద్ధాల వలన గొప్ప సంక్షోభాలు, విపత్తులు, ఇబ్బందులు మొదలైనవి కలుగుతాయి. అనేక యుద్ధాలు గూర్చి బైబిల్లో కనాను కేంద్రంగా పోట్లాట. ఇశ్రాయేలీయుల జీవితాలు ఐగుప్తు బానిసత్వంలో కఠిన శ్రమలు అనుభవిస్తున్న తరుణంలో దేవుడు జోక్యం చేసుకొని మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుంచి వారిని విడిపించారు. వారి గమ్యస్థానము కనాను దేశము. ఆ దేశాన్ని వారు దక్కించుకోవాలంటే కత్తుల వంతెనపై జమీలాంటిది. కాలక్రమేణా మోషే మోయాబు దేశంలో తను చాలిస్తాడు. ద్వితీయోపదేశకాండం 34:5. చూడు, తన స్థానంలో యెహోషువను నాయకుడిగా మహోన్నతుడైన దేవుడు ఎన్నుకుంటారు. యెహోషువ 1:1-9 చూడు. కనాను దేశాన్ని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకిస్తానని సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం చేశారు. ద్వితీయోపదేశకాండము 34:4లో, లేవియా కాండము 25:8. చూడు, ఆ గురుతర బాధ్యతను యెహోషువ తన భుజస్కంధాలపైకి ఎత్తుకుంటాడు. తన నాయకత్వంలో ఆయుధం ఉపయోగించకుండా బలమైన ఎరికో గోడలను కూల్చి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని విజయదందువి మోగిస్తాడు. పరాక్రమ శౌర్యాలో తిరుగులేని యోధుడిగా, యుద్ధ వ్యూహ రచయితగా, అన్నిటికంటే దేవుని విషయంలో అంతులేని నిబద్ధతను ప్రదర్శించి తిరుగులేని విశ్వాసవీరుడిగా గంతకెక్కిన వాడు యెహోషువ. అంతేకాకుండా అమోరీల 5 మంది రాజులు సంకీర్ణ కూటమిగా ఏర్పడి గిబియోను యుద్ధభూమిలో యుద్ధానికి కాల్దూతున్నారు. ఆ 5 మంది రాజులతో యుద్ధం చేయాలంటే గుండెలు జారిపోయే పరిస్థితి. మహోన్నతుడైన దేవుడు యెహోషువకు ధైర్యాన్ని నూరిపోసి కథనరంగానికి పంపిస్తారు. ఆ గోరకలిలో యెహోషువ విజయ బావుట ఎగురవేస్తారు. యెహోషువ 10 చూడు. ముఖ్యంగా ఈ యుద్ధాన్ని గురించి చెప్పుకోవాలంటే ఇది చరిత్రలో నిలిచిపోయే యుద్ధం. ఎందుకంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఖగోళం స్తంభించింది. ఆశ్చర్యంగా ఉంది కాదు. సూర్య చంద్రాదులు ఒక్కనాడెల్లా అస్తమించలేదు. ఇలాంటి ఒకరోజు దీనికి ముందుగాని దీని తర్వాత గాని జరగలేదు. యెహోషువ 10:12 చూడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడింది. ఆ మధ్యకాలంలో ఖగోళానికి సంబంధించి కాలమాన సర్వేలో కూడా సూర్యుడు కొన్ని గంటలు తిరగకుండా ఆగిపోయాడని రుజువైంది. భౌతికమైన యుద్ధాలు భయానకంగా ఉంటాయి. రెండవదిగా ఆత్మసంబంధమైన యుద్ధం. క్రైస్తవుని యుద్ధం ఆత్మసంబంధమైన యుద్ధం. మన యుద్ధం కత్తులతో, తుపాకీలతో, అత్యంత శక్తివంతమైన మెషిన్ గన్లతో, అణుబాంబులతో, మారణాయుధాలతో కాదు. క్రైస్తవుని యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావని గ్రంథము ఘంటాపథముగా తెలియజేసింది. నేను కొరింథీ 10:3-4 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయ. 4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలం కలవయి. క్రైస్తవుని యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం.
ఈ యుద్ధానికి భౌతిక సంబంధమైన ఆయుధాలు పనికిరావు. నిజ క్రైస్తవ్యం ఒక యుద్ధం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలని గ్రంథము తెలియజేసింది. 2 తిమోతి 2:3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకొనడు. క్రైస్తవ్యం ఒక పోరాటం. ఒక రణరంగం ముగింపు వరకు యుద్ధం చేయడమే అయింది. క్రైస్తవుని ఈ సంఘర్షణ అపవాది, లోకము, శరీరము అనే బలమైన శత్రువులతో కూడి ఉంది. అపవాది బలీయమైన శత్రువు. అపవాది యొక్క శక్తిని గూర్చి బైబిల్ కొంత అవలోకనాన్ని మనకు ఇస్తుంది. అపవాది ఈ లోక అధికారి అని మన ప్రభువు వారు సూచించారు. యోహాను సువార్త 12:31. ఈ యుగ సంబంధమైన దేవత అని పౌలు అపవాదిని వర్ణించాడు. 2 కొరింథీ 4:4. గర్జించు సింహమని పేతురు అన్నారు. 1 పేతురు 5:8. ఈ లోకమంతయు దుష్టుని అందున్నదని యోహాను అన్నారు. 1 యోమాను పత్రిక 5:19. అధికులు, శక్తులు, ప్రధానులు అనే బిరుదులతో శత్రువులను పౌలు వర్ణించాడు. ఎఫెసీయులకు 6:2. మన శత్రువు మోసగాడు, తంత్రవండి, యుక్తిపరుడు, దుష్టుడు. అందువలన మన శత్రువు ఎంత బలీయమైనవాడు మనకు అర్థం అవుతుంది. దేవుని మీద ఆధారపడకుండా మన శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే చిత్తుగా ఓడిపోతాం. దేవునితో పొత్తు లేకుండా వానితో పోరాడితే నాశనమవుతాం. మన ప్రభువారు వాడిన బలమైన ఆయుధం. శరీర దినాలలో ప్రభువారు మనవలే శోధింపబడినను, హృదయములో, మనసులో ఆయన బహుగా బాధపడినను, వేదనలో, దుఃఖములో, ఒత్తిడిలో ఆయన విసిగిపోయినను, ఆయన వాడిన బలమైన ఆయుధం ప్రార్థన. ఆయన వేకువజామునే లేచి అరణ్య ప్రదేశంకు వెళ్లి ప్రార్థన చేసేవారు. మార్కు సువార్త 1:35. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలని ప్రభువు వారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 26:41. సువార్త రచనలను చదువుతుంటే క్రీస్తు ప్రభువారి ప్రార్థన ఔన్నత్యము మనకు కనబడుతుంది. ప్రార్థన చేయనిదే ఏ పని చేసేవారు కాదు. చివరకు సిలువలో జరిగిన పోర్లో తిరుగులేని విజేతగా వెలుగొందుతున్న అపవాది యొక్క సింహాసనాన్ని పట్టుదోసి విజయబావుట ఎగురవేసి నీతి సామ్రాజ్యాన్ని స్థాపించారు. యుద్ధానికై మనకు కావలసిన ఆయుధాలు ఏమిటి? ఆత్మసంబంధమైన యుద్ధానికి ఆత్మసంబంధమైన ఆయుధాలే కావాలి. దేవుని మీదను ఆయన దయచేయు ఆయుధాల మీదను ఆధారపడి అపవాది యొక్క దండయాత్రలను క్రైస్తవులు జయించవచ్చు. ఆయన శ్రమ, సహనము అనే ఆయుధం ధరించాడు. యేసుక్రీస్తు నేటికి ఎదురులేని జయశాలిగా ఉన్నాడు. అందుకు సంబంధించి 6 ఆయుధాలను గ్రంథం ప్రస్తావించింది. 1 సత్యమనేదటి. 2 నిత్యన మైమరము. 3 ఆత్మ సంబంధమైన పాదరక్షకులు లేదా జోడి. 4 విశ్వాసమనే డాలు. 5 రక్షణయను శిరస్త్రాణం. 6 ఆత్మఖడ్గం. ఎఫెసీ 6:13-18. మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. రోమా 10. విశ్వాసం, ప్రేమ, రక్షణని ఆయుధాలుగా ధరించుకోవాలని గ్రంథం తెలియజేస్తుంది. 1 తెస్సలోనియకు 5:8. అంతేకాకుండా అపవాదితో జరిగే పోరులో మనలో ఏ ఒక్కడును స్వయంగా పోరాడి జయించలేడు. ప్రార్థన మన దృష్టిని దేవునిపై నిలుపుతుంది. 1 అపవాదితో పోరాడుతూ సాగిపోవాలంటే ప్రార్థనను దినచర్యగా మలుచుకోవాలి. 2 అన్ని వేళల మన ప్రార్థించాలి. 3 ఎల్లప్పుడూ మెలకువ కలిగా ప్రార్థించాలి. 4 క్రైస్తవులందరి కొరకు ప్రార్థించాలి. మన పోరాటానికి అంతిమ విజయం నిత్యజీవ పరలోకం. మరిన్ని విషయాల కొరకు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రభునామములో వందనములు.